హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు, విజయం నీ గురించి గర్జించి చెబుతుంది. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒకరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని దానిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, విజయం తప్పక వహిస్తుంది. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, వారిని తిరిగి మామూలు స్థితికి రావడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరినీ బాధ పెట్టకుండా ఉండాలి. తగ్గి బ్రతుకు, కానీ తల దించుకుని బ్రతకవద్దు. అర్థమైంది కదండి? ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనసు పగిలినప్పుడు మాత్రమే మౌనంగా మిగిలిపోతుంది. అయితే అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏమిటి అంటే, ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళే వారికి దూరం ఎంతైనా కానీ అంతగా భారం అనిపించదు. పరిగెత్తుదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతనే అయి ఉంటుంది. నీ బలహీనతలను మరోసారి పరిశీలించుకో. జీవితం ఒక యుద్ధభూమి, పోరాడితేనే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే, మరేది కాదు. తాళిని బరువుగా భావించే ఏ స్త్రీ కూడా సంసారానికి పనికిరాదు. అలాగే భార్యను బానిసగా భావించే ఏ మగవాడు కూడా సమాజానికి పనికిరాడు. గుర్తుంచుకోండి. అలాగే బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. అలాగే ఒక ఈక ఊహించదు, ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేనివారు ఒక మాట అన్నారు అని నీ పయనం ఆగకూడదు. తుమ్మ చెట్టు ఎంత ఎదిగినా కూడా మనం తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా కూడా గొప్ప మనసున్న వారినే గౌరవిస్తాం. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. నిజమే కదండి? గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణమవుతుంది. ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. గుర్తుంచుకో, పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లల్లో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషుల మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నిజమే కదా? తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం మాత్రం ఎప్పుడు గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులే కానీ నీ అరచేతి గీతలు కావు. కాబట్టి అసలు తప్పే చేయని మనిషి ఈ లోకంలోనే ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడే మూర్ఖుడు. ఇతరుల తప్పులను చేయెత్తి చూపించేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పులు సర్దించుకునేవాడు మాత్రమే ఉత్తముడు అనబడతాడు. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు మాత్రం ఒక చెయ్యి కావాలి.
ప్రతి రాయిలో కూడా భగవంతుడు అనేవాడు ఉంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి అవసరం తప్పనిసరి అవుతుంది. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, అలాగే ప్రతి బాధకు ఒక ఓదార్పు, ఇవన్నీ ఉన్నట్టే భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఇలాంటిది ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోకండి. ఒక ఆలోచన మనల్ని నిద్రపోనివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సిందైనా అయి ఉండాలి, లేదా బాధించేదైనా అయి ఉండాలి. పొగిడిన నిన్ను పాడు చేసేవాడి కంటే నీ మంచి కోరి నిన్ను దండించేవారే మేలు. నిన్ను గౌరవించేవారిని గౌరవించు, అలాగే నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు. నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. జాగ్రత్త. అలాగే మాట్లాడే మాట కూడా జాగ్రత్త. దాచుకోలేని ప్రేమ జాగ్రత్త. అనవసరమైన కోపం జాగ్రత్త. మళ్ళీ రాని ఈ క్షణం కూడా జాగ్రత్త. క్షణం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. 10 మంది మన గురించి మంచిగా అనుకుంటే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ ఒక్క వ్యక్తి మన గురించి చెడుగా అనుకుంటే మాత్రం ఆ బాధ జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు, కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు. నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక ఉన్న కన్నీళ్ళు ఎవ్వరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక్క తప్పు జరిగితే మాత్రం 100 నోర్లు మాట్లాడతాయి. అదే జీవితం. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన మంచి గురువు అంటూ ఎవ్వరూ లేరు. మీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. అలాగే చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకో. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి. మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక, కానీ తిరిగి తీసుకురావడం అసాధ్యం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడండి. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు. అదే మనం బాధల్లో ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తుకొస్తారు. నిజమే కదా? భయం ఎప్పుడూ భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ నిర్మిస్తుంది. ఈ భూమిపై జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి. ప్రతి క్షణం మంచి కోసం బ్రతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే. ప్రతి క్షణం చెడు కోసమే బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూలం నీకు శత్రువే. నిజమే కదా? సమయం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, అలాగే ఎన్నో సాధించవచ్చు కూడా. మీదైన సమయం కోసం వేచి ఉంటుంది. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. మీతో ఎవరు మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. మీరే ఎవరితో మాట్లాడకపోతే అది మీ తప్పు అవుతుంది. నీ మనసును నువ్వు అదుపు చేసుకోకపోతే అదే నీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ఎదగాలి అంటే ఓర్పుగా ఉండటం నేర్చుకోండి. గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. మీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అన్నది ముఖ్యం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీతో ఎవరుంటారు అనేదే ముఖ్యం. కొంతమంది మాటలను గమనిస్తూనే ఉండు. నీకంటూ గర్జించే రోజు ఒకటి వస్తుంది.
అప్పుడు ఎవరిని వదలకు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మనకి మరిన్ని మంచి మోటివేషనల్ వీడియోస్తో, అలాగే జీవిత సత్యాలు, మరిన్ని మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.